హలో ఆల్. ఈ మందార చెట్టు ఇది పువ్వులో పువ్వు వస్తుంది. నేను మా చుట్టాల ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టాను. ఇది ముద్ద మందారం కాదు, రెక్క మందారం కాదు. ఒక పువ్వు వస్తుంది. మీరు చూస్తున్నది శ్రీరామ్ వేదం. నా పేరు సుధీర. ఈరోజు అల్ల పచ్చడి పడదాం అనుకున్నాం మేము. అరకిలో అల్లానికి అరకిలో చింతపండు పడుతుంది. ముందు చింతపండు శుభ్రంగా గింజలు పీసు లేకుండా తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను అప్పుడే ఇది సన్నజాజి మాల కట్టుకొచ్చానని మా చింతపండు అని చెప్పి దాంట్లో పెట్టాను, ఫోటో తీశాను. నల్ల చింతపండు మీద తెల్ల పూలమాల ఎంత అందంగా ఉందో కదా. ముందు ఈ అల్లపచ్చడి పడటానికి అన్నిటికంటే ఫస్ట్ స్టెప్ ముందు నీళ్లు బాగా మరగనివ్వాలి. నీళ్లు మరగకుండా ఎట్టి పరిస్థితుల్లో మనం పచ్చడి పడటానికి లేదు. ఆ మరిగిన నీళ్ళల్లో చింతపండు పెట్టేస్తే నానిపోయి ఉంటుంది. ఇలా నానపెట్టి ఒక గంట పక్కన పెట్టేసుకుంటే నాని ఆరి ఉంటుంది చింతపండు. ముందు ఇది చేసిన తర్వాత ఎండుమిరపకాయలు ఒలుసుకోవటం, ఈ లోపు అల్లం వెల్లుల్లిపాయలు చెక్కులు తీసుకోవటం, ఒలుసుకోవటం, ఎండుమిరపకాయలు తొడిములు ఒలుసుకోవటం, ఇవన్నీ చేసుకుంటే చింతపండు ఈలోకి నానుంటుంది. ఎండుమిరపకాయలు 150 గ్రాములు తీసుకున్నాను అరకిలో చింతపండుకి అరకిలో అల్లానికి. ఈ ఎండుమిరపకాయలును తొడాలు తీసి ఉంచుకొని మెంతులు ఎండుమిరపకాయలు కలిపి కొంచెం దోరగా వేయించుకోవాలి. ఈ మెంతులు 50 గ్రాములు వేసానండి. 150 గ్రాముల ఎండుమిరపకాయలకి 50 గ్రాముల మెంతులు వేసాను. బాగా మెంతిపిండి సువాసన వచ్చి పచ్చడి బాగుంటుంది. ఇవి దోరగా వేగిన తర్వాత ముందు మిక్సీ గిన్నెలో జారు పొడిగా ఉన్నప్పుడే ఇది పొడి కొట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ చేయాల్సింది ఇది. దీని తర్వాత ఈ కారం పొడి కొట్టుకున్నాకే చింతపండు మిక్సీ పడతాం, అల్లం వెల్లిపాయ వేపుకుని అది కూడా రుబ్బి పక్కన పెట్టుకోవటం, ఇవన్నీ చేసి ఇలాగ చింతపండు శుభ్రంగా ఆరిపోయి ఉంది. ఇది కూడా మిక్సీ పట్టేసాను. అల్లం వెల్లుల్లిపాయ పొయ్యి మీద కొంచెం అవి కూడా దోరగా వేపితే కారు రాకుండా ఉంటుంది. కంపల్సరీ వేపితే బాగుంటుంది. ఎంత ఒక స్పూన్ ఆయిల్ వేసి వేపాను అంతే. ఈ వెల్లుల్లిపాయలు 150 గ్రాములు తీసుకున్నాను. ఈ వెల్లుల్లిపాయలు కారం అల్లం 2 కలిపి వేపేసి మిక్సీ పట్టేసాను. పట్టిన తర్వాత ముందు చింతపండు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను గ్రైండర్లో. ఇవన్నీ పొడి విడివిడిగా మిక్సీలో వేయకుండా గ్రైండర్లో వేస్తే అడ్డం పడిపోతుంది. చింతపండు అల్లం వెల్లుల్లిపాయ వేసిన తర్వాత నలిగేటప్పుడు 2 గ్లాసులు ఉప్పు వేసాను. అరకిలో చింతపండుకి ఆ గ్లాసుతో 2 గ్లాసులు ఉప్పు పట్టింది. ఈ ఉప్పేసి నలుగుతూ ఉండగా బెల్లం ఈలో పాకం పట్టుకోవాలి. బెల్లం 3/4 కిలో పట్టింది పచ్చడికి. 3/4 కిలో బెల్లం పొయ్యి మీద పెట్టి కరగనిచ్చాను. ఇది కూడా నీళ్లు మరిగితేనే బాగుంటుంది, పాడవకుండా ఉంటుంది పచ్చడి. దీన్ని కూడా మరగనిచ్చి బాగా పక్కన పెట్టుకోవాలి, ఆరబెట్టుకోవాలి. ఈ పచ్చడి నలుగుతూ ఉండగా చింతపండు అల్లం వెల్లిపాయ నలిగినాక ఈ మిరపకాయ పొడి ఉంది కదా, మెంతులు కలిపిన మిరపకాయ పొడి అది వేసి గ్రైండర్ వేసేసాను. అది వేసిన తర్వాత బెల్లం పాకం కూడా పోసేసాను. కొంచెం కొంచెం చూసుకుంటూ నలుగుతూ ఉండగా మళ్ళీ బెల్లం పాకం పోస్తే సరిపోతుంది. ముందు మిరపకాయ గింజ కాస్తుంటే నలగటానికి టైం పడుతుంది. ఇది నలిగిన తర్వాత బెల్లం పాకం పోసాను. ఇక అంతే, అల్ల పచ్చడి రెడీ అయిపోతుంది. ఇదే కొలతలతో చేసుకోవచ్చు. తిరగమాతకి అరకిలో నూనె పడుతుంది. చేసి అమ్మాయికి ఇచ్చేసాను పచ్చడి. తిరగమాత అన్న పెట్టుకోమన్నాను. మా పక్కింటి వాళ్ళకండి పచ్చడి, నాకు కాదు.